நோத்து சுவர்க்கம் புகுகின்ற அம்மனாய் மாத்தமுன் தாராரோ வாசல் திறவாதார் நாத்தத்துழாயமுடி நாராயணன் நம்மால் போத்தப்பறை தரும் புண்ணியனால் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் வீழந்த கும்பகரணனும் தோத்து முனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆத்தானந்தலுடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து తిరయలోర్ ఎంబావాయ్. నోము నోచి శ్రీకృష్ణ సంశ్లేష సుఖానుభవమును పొందుచున్న ఓయమ్మ తలుపును తెరుము. తలుపును తెరవకపోయినను మానెగాని నోటినైనను తెరచి పలుకవచ్చును కదా తల్లి. జ్ఞానుల దర్శనము కంటే వారి శ్రీ సూక్తులను వినటమే చాలా ముఖ్యమని చెప్పుచున్నది ఆండాళ్ తల్లి. పరిమళాలను వెదజల్లే తులసి మాలలను కిరీటముగా ధరించిన శ్రీనారాయణుడు మనచే స్తోత్రము చేయబడిన వాడై సంతసించి మనకు వ్రతోపకరణాలను పరే ఇచ్చును కదా. పూర్వమొక నాడు ధర్మస్వరూపుడైన పరమాత్మ రామావతారుడై అవతరించి కుంభకర్ణుణ్ణి సంహరించాడు. ఆ కుంభకర్ణుడు తన పెను నిద్రను నీకేమైనా కానుకగా ఇచ్చినా ఏమి? ఓ పెద్ద నిద్ర కలదానా, లేచి రమ్ము, నీవు మాకు శిరోభూషణమైన దానివి కదా. తొట్రుపడక లేచి వచ్చి మా గోష్ఠిలో చేరి మా వ్రతాన్ని పూర్తి చేయాలి కనుక నీ యోగ నిద్రను వీడి లేచి రావమ్మా అని 5వ గోపికను మేల్కొల్పుచున్నారు. వేదములను అధ్యయనం చేయటానికి సమర్థుడైన ఒక వేదాచార్యుడే లభించాలి. అట్లే శ్రీకృష్ణ సంశ్లేషమును పొందాలనుకుంటే దానికి సమర్థులైన ఒక నాయకుడో నాయకురాలో లభించి ఆ మార్గాన్ని నడిపించవలను కదా. ఆ ఊరి అంతటికి శ్రీకృష్ణ సంశ్లేషమున సమర్థురాలైన ఒక గోపకన్యగా ఈ గోపకన్యలందరూ కృష్ణ సంశ్లేషమును పొందగోరి పడుచున్న శ్రమనంతయు శ్రీకృష్ణుడే పడునట్లు చేయ సమర్థురాలైనది. శ్రీకృష్ణునికి పొరిగింటనున్నదైన నిరంతరము కృష్ణానుభవమునకు నోచుకున్నదే ఉన్నది. అట్టి ఆ గోపికను ఈ 10వ మాలికలో లేపుచున్నారు.